వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. మార్నింగ్ ఎడిషన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నేడు గాంధీ భవన్ టీపీసీసీ ఎలక్షన్ కమిటీ భేటీ. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి. ఇవాళ ఆర్థిక శాఖపై సీఎం జగన్ సమీక్ష. ఫిబ్రవరిలో అమలు చేసే పథకాల నిధులపై చర్చ. జనసేనలోకి వైసీపీ ఎంపీ బాలశౌరి. ఫిబ్రవరి 4న పవన్ సమక్షంలో చేరిక. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి. అండర్ 19 వరల్డ్ కప్ లో ఇవాళ సూపర్ 6 పోరు. మధ్యాహ్నం భారత్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్. మార్నింగ్ ఎడిషన్ లో డీటెయిల్స్ చూసుకుంటే నేడు గాంధీ భవన్ లో టీపీసీసీ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పీఈసీ సమావేశం జరగనుంది. సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హాజరు కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. నేడు గాంధీ భవన్ లో టీపీసీసీ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పీఈసీ సమావేశం జరగనుంది. సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హాజరు కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, ఈరోజు సాయంత్రం 4 గంటలకు గాంధీ భవన్ వేదికగా కాంగ్రెస్ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మొట్టమొదటిసారిగా ఈ సమావేశాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పీఈసీ సభ్యులతో పాటు మంత్రులు, పార్టీ సీనియర్లు మొత్తం కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. దీనికి రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు సహా ఇన్ఛార్జీలు, సీనియర్ నేతలంతా ఈ సమావేశానికి హాజరవుతారు. ఎందుకంటే ఫిబ్రవరి 1 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఫిబ్రవరి 10 లోపు ఓట్ ఆన్ అకౌంట్ పూర్తి చేసుకొని తదుపరి ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి 2వ వారం లేదా 3వ వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఏప్రిల్, మే కల్లా పార్లమెంట్ ఎన్నికలు ముగుస్తాయి. ఈ నేపథ్యంలో కేవలం మరొక 50 రోజుల సమయమే మిగిలి ఉన్న నేపథ్యంలో తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. కనీసం 14 పార్లమెంట్ స్థానాలను గెలుచుకోవాలి అన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలను కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసుకుంది. ప్రతి నియోజకవర్గంలో చాలా మంది ఆశావాహులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కని చాలా మంది సీనియర్లు పార్లమెంట్లో పోటీ చేయాలి అని తలపిస్తున్నారు, పట్టుదలగా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఒక పాజిటివ్ వేవ్ ఉంటుంది. కేవలం నెల రోజుల అంటే 50 రోజుల క్రితమే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ నేపథ్యంలో అదే పాజిటివ్ టెండెన్సీ ఉంటుంది. ప్రజలు మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సానుకూలంగా
ఉంటారు. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో మనం సునాయాసంగా గెలవచ్చు అని చెప్పి చాలా మంది నేతలు భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కనీసం ముగ్గురు టికెట్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటికే డీసీసీలు అంటే జిల్లా కాంగ్రెస్ పార్టీల నుంచి పీసీసీ ప్రతిపాదనలు తెప్పించుకుంది. అంటే మీ జిల్లా పరిధిలోని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎవరెవరు పోటీలో నిలిచేందుకు ఆసక్తిగా ఉన్నారు, వారి బలాలేంటి, ప్రత్యర్థి పార్టీల బలహీనతలు బలాలేంటి, ప్రత్యర్థి పార్టీలను బలంగా ఢీకొట్టే శక్తి ఎవరికి ఉంటుంది అన్న సమగ్ర వివరాలను ఇప్పటికే పీసీసీ సేకరించిన నేపథ్యంలో ప్రతి పార్లమెంట్ నుంచి ఇప్పటికే చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు. కాబట్టి వాటన్నిటిని ఈరోజు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో చర్చిస్తారు. అంటే ప్రతి ఒక్క దరఖాస్తు పైన చర్చ జరుగుతుంది. ఏ నియోజకవర్గంలో ఎవరిని అభ్యర్థిగా నిలిపితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవగలుగుతోంది. అదే సమయంలో గెలుపు అవకాశాలతో పాటు సామాజిక సమీకరణాలను కూడా కాంగ్రెస్ పార్టీ బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. అంటే మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలి, బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాలి. ఒకవేళ ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు అయితే మాదిగ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంటుంది. ఇక ఎస్టీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో 2 ఎస్టీ పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి మహబూబాద్, ఒకటి ఆదిలాబాద్. ఒకటి లంబాడా సామాజిక వర్గానికి ఇస్తే మరొకటి ఆదివాసీలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ అన్ని సామాజిక వర్గాలను బేరీజు వేసుకుని అన్ని వర్గాలకు సమన్యాయం కలిగించే విధంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో జిల్లాల వారీగా వచ్చిన పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా వచ్చిన అన్ని దరఖాస్తులను ఈరోజు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో చర్చిస్తారు. సమగ్రంగా వీటన్నిటి మీద చర్చ జరిగిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు. అంటే గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థుల జాబితాను రూపొందించి ఏఐసిసికి పంపిస్తారు. ఏఐసిసి స్థాయిలో ఇప్పటికే లోక్సభ అభ్యర్థుల ఎంపిక కోసం చిదంబరం నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటైంది, మేనిఫెస్టో కమిటీ ఏర్పాటైంది. కాబట్టి ఆ స్క్రీనింగ్ కమిటీలో పూర్తి స్థాయిలో ఈ అభ్యర్థుల మీద చర్చ జరిపిన తర్వాత అంతిమంగా సిడబ్ల్యూసిలో మరొకసారి చర్చించి అభ్యర్థులను ప్రకటిస్తారు. అయితే మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్న తెలంగాణలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి, లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 17 స్థానాల్లో 14 స్థానాల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఇంద్రవెల్లి నియోజకవర్గంలో ఇంద్రవెల్లి ప్రాంతంలో ఒక భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ముందు ఇంద్రవెల్లి నుంచే అసెంబ్లీ ఎన్నికల నగారాను కాంగ్రెస్ మోగించింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. దాన్ని సెంటిమెంట్ గా భావిస్తున్న కాంగ్రెస్ మరోసారి ఇంద్రవెల్లి కేంద్రంగానే భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత ఈ వచ్చే నెల రోజుల పాటు ప్రతి వారంలో ఒక నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల్లోకి బలమైన సంకేతాలు పంపాలి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇక అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2 హామీలను అమలు చేస్తుంది. ఒకటి, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణము, ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు ఉచిత వైద్యం. అయితే ఈ 2-3 రోజుల్లో మరొక 2 కీలకమైన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలి అని భావిస్తోంది. అందులో భాగంగా రైతుల రుణమాఫీ మీద కూడా ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. దాంతోపాటు పేదింటి ఆడపిల్లల వివాహ ఖర్చుల కోసము ₹1,00,000 ఆర్థిక సాయంతో పాటు 1 తులం బంగారాన్ని కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో మెజారిటీ గ్యారంటీలను అమలు చేయడం ద్వారా ప్రజల అభిమానాన్ని మరొకసారి చురగొని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ సీట్లను సాధించాలి అని కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంది. అనుగుణంగానే ఈ రోజు జరిగే పీఈసీ సమావేశంలో అంటే ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశంలో 2 ప్రధాన ఎజెండాలతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు సమావేశం నిర్వహిస్తుంది. ఒకటి, అభ్యర్థుల ఎంపికకు సంబంధించి స్క్రీనింగ్ జరుగుతుంది. 2, వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వ్యూహరచన. ఈ 2 అంశాల మీద సీనియర్లు మొత్తం కూడా చర్చించి మదించి ఒక నివేదిక రూపొందిస్తారు. ఆ నివేదికను జాతీయ పెద్దలకు పంపిస్తారు, అంటే ఏఐసిసి పెద్దలకు పంపిస్తారు. ఆ నివేదికపై ఏఐసిసి పెద్దలు నిర్ణయం తీసుకున్న తర్వాత అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ పార్లమెంట్ ఎన్నికల కోసం మొట్టమొదటి పీసీ సమావేశం ఈరోజు జరుగుతోంది. ఇది సన్నాహక సమావేశం అని చెప్పాలి. ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపిక, పార్లమెంటు ఎన్నికల గెలుపే లక్ష్యంగా ఒక కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. నిత్య. రైట్ నరేష్, థ్యాంక్ యూ.
ఏపీలో 30 మంది ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. అదనపు డీజీపీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్గా ఉన్న కుమార్ విశ్వజిత్ను రైల్వేస్ అదనపు డీజీగా నియమించింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ సెల్ విభాగంలో ఐజీగా ఉన్న డాక్టర్ కొల్లి రఘురామరెడ్డిని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీగా బదిలీ చేసింది. డ్రగ్ కంట్రోలర్ డీజీగా కూడా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. వీరితో పాటు మరో 28 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్, ఆంధ్రప్రదేశ్ లో మరో 2-3 నెలల్లో ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో 3 ఏళ్ల పాటు ఒకే దగ్గర పనిచేసినటువంటి ఉన్నతాధికారులను ఇతర అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉంది. గతంలో మున్సిపల్ కమిషనర్లను అదేవిధంగా ఐఏఎస్లను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా ఐపీఎస్ అధికారులను కూడా బదిలీ చేసింది. రాష్ట్రంలో 30 మంది ఐపీఎస్ లను రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి బదిలీ చేసింది. ఇందులో కొన్ని కీలక స్థానాలకు సంబంధించి గత కొన్నేళ్లుగా అదే పోస్టులో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా ఈ బదిలీలో భాగంగా వేరే డిపార్ట్మెంట్లకు బదిలీ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా ఈ బదిలీలను ఒకసారి పరిశీలిస్తే కుమార్ విశ్వజిత్ కు రైల్వేస్ డీజీగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. అదేవిధంగా అతుల్ సింగ్ కు ఏపీఎస్పీ ఏడీజీగా, సిహెచ్ శ్రీకాంత్ ఆక్టోపస్ ఐజీగా బాధ్యతలు అప్పగించారు. ఇక కొల్లి రఘురామరెడ్డి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. అలాగే ఎస్వి రాజశేఖర్ బాబుకు ఎస్ఎల్టీబీ చైర్మన్ తో పాటు హోంగార్డ్స్ ఐజీగా కూడా అదనపు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. అలాగే సర్వశ్రేష్ఠ త్రిపాఠికి సిఐడి ఐజీ, ఎస్ హరికృష్ణ ఐజీ పర్సనల్, కేవి మోహన్ రావు స్పోర్ట్స్ ఐజీగా, సెంథిల్ కుమార్ ఆక్టోపస్ డిఐజీ, లా అండ్ ఆర్డర్ డిఐజీగా కూడా అదనపు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఇక రాహుల్ దేవ్ శర్మ డిఐజీ ట్రైనింగ్, విశాల్ గుండిని విశాఖ రేంజ్ డిఐజీగా, సిహెచ్ విద్యారావు కర్నూలు రేంజ్ డిఐజీ, ఫకీరప్ప విశాఖ జాయింట్ కమిషనర్ గా, అద్నాన్ నయీం అష్మికి కృష్ణా జిల్లా ఎస్పీ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. అలాగే అమిత్ బర్దర్ కి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ కమాండెంట్ బాధ్యతలు, ఆరిఫ్ హఫీజ్ కు ఐఎస్డబ్ల్యూ ఎస్పీగా, అలాగే అజితా వేదన్లకు వెస్ట్ గోదావరి ఎస్పీ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. అలాగే కేఎస్ఎఫ్పీ సుబ్బారెడ్డికి రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ రాజమండ్రి, వై రిశాంత్ రెడ్డి ఎస్పీ సిఐసెల్, అలాగే పి జాషువా చిత్తూరు జిల్లా ఎస్పీగా, యు రవిప్రకాష్ ఏసీబీ ఎస్పీగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఇక చండోల్ మణికంఠకు విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీగా, అధీరా సింగ్ రాణాకు ఏపీఎస్పీ 5వ బెటాలియన్ కమాండెంట్ బాధ్యతలు, కృష్ణకాంత్ పటేల్ కు ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్ బాధ్యతలు, తుషార్ దుడికి గుంటూరు జిల్లా ఎస్పీ బాధ్యతలు, కె శ్రీనివాసరావు జగ్గేపేట డీసీపీ, అలాగే కొలుబిల్లి ధీరజ్ కు రంపచోడవరం ఏఎస్పీ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. జగదీష్ హదహల్లి ఏపీఎస్పీ పాడేరు, ఆనంద్ రెడ్డి విజయవాడ లా అండ్ ఆర్డర్ డీసీపీ, మోకా సత్యనారాయణ విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీ 2 బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగిస్తూ బదిలీలు చేయడం జరిగింది. త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ బదిలీలు చేశారని చెప్పుకోవచ్చు. ప్రతిసారి కూడా ఎన్నికల సమయంలో 3 ఏళ్ల పాటు ఒకే దగ్గర పనిచేసినటువంటి అధికారులను బదిలీ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో 3 ఏళ్ల పాటు ఒకే దగ్గర పనిచేసినటువంటి అధికారులను బదిలీలు చేయాలంటూ గతంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల ప్రకారం సిఎస్ జవహర్ రెడ్డి బదిలీలు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇంతకు ముందే ఐఏఎస్ ల బదిలీలు చేశారు, ఇప్పుడు ఐపీఎస్ ల బదిలీలు కూడా చేయడం జరిగింది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార వైసీపీలో పరిస్థితులు అల్లకల్లోలంగా తయారవుతున్నాయి. అసలు పార్టీలో ఎప్పుడేం జరుగుతుందో, ఎలాంటి ప్రకటన వస్తుందో అని సిట్టింగ్ల గుంటల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ల మార్పుతో వైసీపీకి అన్ని ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ముఖ్యంగా మచిలీపట్నం ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి పార్టీకి రాజీనామా చేసి జనసేన కండువా కప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఫిబ్రవరి 4న ఎంపీ బాలశౌరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు. జనవరి 13న వైసీపీకి రాజీనామా చేసిన బాలశౌరి రోజుల వ్యవధిలోనే పవన్తో భేటీ అయ్యి పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.
అయితే జనసేనలో చేరిన తర్వాత బాలశౌరి మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తారా లేక ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికే ఆయన ఆసక్తిగా ఉన్నారని అనుచరులు చెబుతున్నారు. టీడీపీ అధినేత సతీమణి నారా భువనేశ్వరి పర్యటన ఇవాళ నుంచి తిరిగి ప్రారంభం కానుంది. నేటి నుంచి 4 రోజుల పాటు నిజం గెలవాలి పేరిట పర్యటించనున్నారు. నేడు రేపల్లె, పాచూరు, ఒంగోలు నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో చనిపోయిన కుటుంబాలను పరామర్శించనున్నారు. రేపు దర్శి, కొండపి, కందుకూరులో భువనేశ్వరి పర్యటిస్తారు. ఎల్లుండి కందుకూరు, ఉదయగిరి, నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆమె ఫిబ్రవరి 2న వెంకటగిరి, ఆత్మకూరులో భువనేశ్వరి పర్యటించి చంద్రబాబు అరెస్టు సమయంలో చనిపోయిన కుటుంబాలను పరామర్శించనున్నారు. వారికి ఆర్థిక సాయం అందించనున్నారు. ఏపీ సీఎం జగన్ ఇవాళ ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేస్తారు. బడ్జెట్పై అధికారులతో చర్చించనున్నారు సీఎం జగన్. ఇప్పటికే శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలు తీసుకుంటున్నారు. ఫిబ్రవరిలో అమలు చేసే పథకాల నిధులపై చర్చించనున్నారు. ఈ రోజు సాయంత్రం సీఎం జగన్ అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం జరగనుంది. రాష్ట్రంలో పెట్టుబడులు, కొత్త పరిశ్రమల ఏర్పాటుపై సమీక్ష చేస్తారు సీఎం జగన్. ఎస్ఐపిబిలో ఆమోదించిన పెట్టుబడులకు రేపు కేబినెట్ సమావేశంలో ఆమోదించనున్నారు. కడప జిల్లా కాజీపేటలో మాజీ మంత్రి జిఎల్ రవీంద్రారెడ్డితో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల భేటీ అయ్యారు. మొదటిసారిగా రవీంద్రారెడ్డి నివాసానికి వెళ్లడంతో ఆయన సాదరంగా ఆహ్వానించారు. జిఎల్ రవీంద్రారెడ్డి, షర్మిల మధ్య అరగంట పాటు చర్చలు సాగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, భవిష్యత్తులో ఎన్నికల కార్యాచరణ గురించి చర్చించినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగానే జిఎల్ రవీంద్రారెడ్డిని కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నట్లు షర్మిల చెప్పారు. కాంగ్రెస్ సీనియర్లందరినీ పార్టీలోకి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఎంతమందిని వీలైతే అంతమందిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ బేసిక్గా ప్రజల మంచి కోరే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఉండుంటే మన రాష్ట్రం ఇంత దయనీయ స్థితిలో ఉండేది కాదు. ఈ పార్టీ మనకు స్పెషల్ స్టేటస్ వచ్చేది. ఈ పార్టీ పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయేది. వాటికి ఎన్నో ప్రాజెక్టులు, రాజధాని అయితేనేమి, ఇలాంటి ప్రతి ఒక్కటి మనం సాధించుకునే వాళ్ళం. కడప స్టీల్ ప్లాంట్ అయితేనేమి, రైల్వే, కడప టు బెంగళూరు రైల్వే లైన్ అయితేనేమి, స్పెషల్ ప్యాకేజీలు అయితేనేమి, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు, ఇలాంటివి ఎన్నో సాధించుకొని ఇవన్నీ జరగలేదు అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. కాబట్టి ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ సాధ్యం. ఆ ప్రక్రియలో ఎంతమందిని వీలైతే అంతమందిని కాంగ్రెస్ పార్టీలోకి కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవల్లి శివార్లోని గడ్డివాంలో అక్రమంగా నిల్వ చేసిన కర్ణాటక మద్యం బాక్సులను పోలీసులు పట్టుకున్నారు. అందిన పక్కా సమాచారంతో పోలీసులు సోదా చేయగా 11 బాక్సుల 90 ml టెట్రా ప్యాకెట్లు దొరికాయి. నిందితుడు పరారులో ఉన్నాడని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా కర్ణాటక మద్యాన్ని ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మొలగవెల్లి గ్రామంలో రాబడిన సమాచారం మేరకు ఈ కర్ణాటక లిక్కర్ 11 బాక్సులను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినాము. ముద్దాయి ఇంకా పరారులో ఉన్నాడు. అతన్ని అరెస్ట్ చేస్తాము త్వరలోనే. మొలగవెల్లి విలేజ్లో కల్లాలో, అదే విలేజ్ అవుట్కట్స్లో మొలగవెల్లి గ్రామంలో వెహికల్ ఏం లేవు. ఈ మామూలుగా గడ్డివాము దగ్గర కర్నూలు జిల్లా ఆలూరు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఉదయం 11:30 భేటీ కావాల్సిందిగా అన్ని పార్టీల సభాపక్ష నేతలకు పార్లమెంటు వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం అందించింది. రేపటి నుంచి ఫిబ్రవరి 9 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు నిర్వహించనున్న చివరి సమావేశాలు ఇవే. ఏప్రిల్, మేలో జరిగే ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుంది. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 9 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం నిర్వహించనున్న చివరి సమావేశాలు ఇవే. ఏప్రిల్, మేలో జరిగే ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుంది. భూ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కనిపించకుండా పోయారు. ఆయన ఇంట్లో లేరని, ఎక్కడున్నారో జాడ తెలియడం లేదని, సంప్రదించేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రావడం లేదని అంటున్నారు ఈడీ అధికారులు. ఈ నెల 27న వ్యక్తిగత కారణాలతో ఢిల్లీ వెళ్లారు హేమంత్ సోరెన్. అయితే అప్పటి నుంచి ఆయన కనిపించకుండా పోయారు. అయితే 2 రోజుల నుంచి సీఎం హేమంత్ సోరెన్ జాడ తెలియకపోవడంతో ఈడీ అధికారులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులను అప్రమత్తం చేశారు. సీఎం సోరెన్ కోసం ఈడీ అధికారులు నిఘా పెట్టారు. మరోవైపు ఢిల్లీలో సోరెన్ ఇంట్లో 15 గంటల పాటు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోరెన్కు చెందిన BMW కారు, ఇంటి పత్రాలతో పాటు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ సిమిపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరో 5 ఏళ్లు పొడిగించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఈ సంస్థను నిషేధించినట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. టెర్రరిజాన్ని ఏమాత్రం సహించరాదన్న కేంద్ర ప్రభుత్వ విధానం మేరకు స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా సిమి సంస్థను చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటిస్తూ కేంద్ర హోంశాఖ ఓ ప్రకటన చేసింది. సిమి సభ్యులు టెర్రరిజాన్ని ప్రోత్సహించే కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ సిద్ధమవుతుంది. MDPకి పార్లమెంటులో మెజార్టీ ఉంది. చైనా అనుకూల అధ్యక్షుడు ముయిజు కేబినెట్లోకి 4 మంత్రులను చేర్చుకునే అంశంపై పార్లమెంటులో ఓటింగ్ జరిగింది. 4లో ఒక్కరికి మాత్రమే పార్లమెంట్ ఆమోదం తెలిపింది. 3 తిరస్కరించింది. ఇందుకు ఆగ్రహిస్తూ అధికార పక్షం MDPకి చెందిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్లపై అవిశ్వాసం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష ఎంపీలు బాహాబాహికి దిగారు. 2 గాయపడ్డారు. ఈ పరిణామాలతో MDPకి మిత్రపక్షం డెమోక్రాట్లతో కలిసి ముయిజ్పై అవిశ్వాస పెట్టాలని నిర్ణయించింది. పార్లమెంటులో మొత్తం 80 మంది సభ్యులను గాను MDPకి 45 మంది, డెమోక్రాట్లకు 13 మంది ఉన్నారు. ఇవి మార్నింగ్ ఎడిషన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.